అందరికీ నమస్కారం. కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేస్తే ఇంట్లోనే కమ్మని స్వచ్ఛమైన నెయ్యిని చాలా ఈజీ మెథడ్‌లో చేసేయొచ్చు. ఇది మనకి చాలా నెలల వరకు కూడా పాడవకుండా అదే రుచితో కమ్మని సువాసనతో చాలా బావుంటుంది. నెయ్యిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెలో పాలను మరగబెట్టుకోవాలి. పాలు మరిగేటప్పుడే పైన ఫామ్ అవుతున్న మీగడని స్పూన్‌తో పక్కకు తీస్తూ మరగబెట్టుకోవాలి. ఇదే ప్రాసెస్‌ని 2-3 టైమ్స్ వరకు రిపీట్ చేయడం వలన మనకి మీగడ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది. ఇలా మరగబెట్టి చల్లారబెట్టుకున్న పాలను 3-4 గంటల వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టడం వలన మీగడ అనేది గట్టిగా అవ్వి చిక్కని మీగడ కింద ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఒక జాలీ గరిటె తీసుకొని మీగడనంతా కూడా వేరొక బాక్స్‌లోకి తీసి స్టోర్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్‌ని 7-10 డేస్ పాటు రిపీట్ చేసి మనం స్టోర్ చేసుకున్న బాక్స్ని డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రీజర్లో పెట్టడం వల్ల మీగడ అనేది పాడవకుండా కమ్మని టేస్ట్తో నెయ్యి కాచేటప్పుడు కూడా మంచి సువాసనతో ఉంటుంది. నేను ఇక్కడ చూపిస్తున్న మీగడ 10 డేస్ వరకు స్టోర్ చేసి పెట్టుకున్నది. ఇలా స్టోర్ చేసుకున్న మీగడని 7 or 10 డేస్ తర్వాత మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోవాలి. మనం బ్లెండ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీగడ అనేది కూల్గా ఉండేలా చూసుకోవాలి. అలా అయితే మనకి వెన్న అనేది త్వరగా ఫామ్ అయిపోతుంది. లేదు రూమ్ టెంపరేచర్లో బ్లెండ్ చేసుకునేటట్లయితే ఐస్ క్యూబ్స్ కానీ కూలింగ్ వాటర్ కానీ వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని లో స్పీడ్లో బ్లెండ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మనకి వెన్నంతా కూడా క్రీమీ టెక్స్చర్లోకి ఫామ్ అవుతుంది. అప్పుడు ఇందులో మరొక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని మరొక 1 మినిట్ పాటు లో స్పీడ్లో బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదా, వెన్నంతా పైకి తేలిపోతూ మజ్జిగంతా కిందకి వెళ్ళిపోతుంది. ఇలా ఫామ్ అయిన వెన్నని తీసుకొని పెద్ద సైజ్ బాల్స్ కింద చేసుకుని వాటర్లో వేసి కడిగి మనం ఏ పాన్లో అయితే నెయ్యి కాయాలనుకుంటున్నామో డైరెక్ట్ ఆ పాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే మిగిలిన వెన్నంతా కూడా తీసుకుని బాల్స్ కింద చేసి వాటర్లో వేసి కడిగి పాన్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టిన వెంటనే వెన్నంతా కూడా కరగడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకుని యాడ్ చేయడం వల్ల నెయ్యి అనేది కమ్మని సువాసనతో చాలా బాగుంటుంది. కరివేపాకు ప్లేస్లో తమలపాకులనైనా వేయవచ్చు, మునగాకునైనా వేసి కాచుకోవచ్చు. పెరుగు మీద మేగడతో అయినా సరే నెయ్యిని ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ పాల మీద మేగడతో చేస్తే మనకి నెయ్యి క్వాంటిటీ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. హై ఫ్లేమ్లో ఉంటే వెన్నంతా కూడా అడుగున అంటుకుపోయి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మంటను ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని నెయ్యిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా వెన్నంతా కూడా కరిగిపోయి బబుల్స్ కింద వచ్చి నెయ్యిగా మారుతుంది. ఇలా 15-20 మినిట్స్ మీడియం ఫ్లేమ్ గరిటెతో తిప్పుతూ ఉంటే ఇప్పుడు వెన్నంతా కూడా ట్రాన్స్పరెంట్గా మారిపోతుంది. ఆయిల్లో వేసినప్పుడు కరివేపాకు ఎలా అయితే చిటపటమంటుందో వెన్నంతా కూడా నెయ్యిగా మారినప్పుడు కరివేపాకు కూడా అలాగే చిటపటమంటుంది. ఇదే స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి చల్లారిన తర్వాత వేరొక బాక్స్లోకి ఫిల్టర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి. చూశారు కదా, నెయ్యిని ఇంట్లోనే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.